శ్రావణి కాదమ్మా, తను ధరణి, శ్రావణి చెల్లెలు. అవునమ్మా, నీ ఇద్దరి కోడళ్ళు, అక్కా చెల్లెళ్ళు, కవల పిల్లలు. మరి శ్రావణి ఒక్కతే కూతురు, వేరే పిల్లలెవరూ లేరని చెప్పారు. అదంతా నేను చెప్తాను వదినా. అవును వదినా, నా చిన్న కూతురు ప్రేమించింది, పెళ్లి చేసుకుంది మీ అబ్బాయినని తెలీదు. ఒక ఆడపిల్ల ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని తెలిస్తే ఇంకో ఆడపిల్లకి పెళ్ళవుతుందో లేదో అన్న భయంతో మేమే చెప్పలేదు. ఏంటి వదినా, మా గురించి తెలుసు కూడా? తెలుసు వదినా, కానీ చెప్పడానికి మాకే ధైర్యం సరిపోలేదు. మమ్మల్ని క్షమించండి వదినా. అయ్యో, మీరు క్షమించమని అడగడం ఏంటి వదినా? బంగారం లాంటి ఇద్దరు ఆడపిల్లల్ని నా కోడళ్లుగా ఇచ్చారు. నేనే మీకు రుణపడున్నాను. నా చిన్న కొడుకు తిరిగొచ్చాడన్న ఆనందం ఒకెత్తైతే, ఇద్దరు కోడళ్ళు, అక్కా చెల్లెళ్ళు ఒకేలా ఉన్నందుకు ఇంకా ఆనందంగా ఉందొదినా. పదండి, వెంటనే ఆయనకు విషయం చెప్పాలి. ఒక్క నిమిషం. నాని, ధరణి, నేను వెళ్తాను. మీరు వెంటనే ఈ పెళ్లి బట్టలు మార్చుకుని రండి. పెళ్లి బట్టలు ఎందుకత్తయ్యా? మీరెక్కడ పెళ్లి చేసుకున్నారో, మీ పెళ్లి ఎలా జరిగిందో నాకు తెలీదు. కానీ నా ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు నా కళ్ళ ముందు కన్నుల పండుగగా జరగాలన్నది నా కోరిక. కాదనొద్దమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది. తొందరగా బట్టలు మార్చుకుని రండి. వదినా, అమ్మాయిని రెడీ చేసి తీసుకురా. అలాగే వదినా. ఇంకా ఆలోచిస్తావేందమ్మా? పదా రామ్మా. అయ్యా, ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. పెళ్లి కుమారుడు తల్లి లేరు, పెళ్లి కుమార్తె తల్లి లేరు. అమ్మ శ్రావణి, సరిగ్గా ఈ టైంలోనే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? పంతులు గారు, ఒక్క నిమిషం వచ్చేస్తారు. ఇంతసేపు ఏం చేస్తోంది? ఎక్కడికి వెళ్ళిపోయే వేదవతి? ముహూర్తానికి టైం అవుతోంది. ఒక్క నిమిషం అండి. అమ్మా, మీ వదిన ఎక్కడమ్మా? వస్తోంది అన్నయ్య గారు. పంతులు గారు, ఒక్క 5 నిమిషాలు ఆగండి. అయ్యా, ఇంకో 10 నిమిషాలు దాటితే ముహూర్తం దాటిపోతుంది. లేదు పంతులు గారు, నా జీవితంలో ఈ సమయం కన్నా అద్భుతమైన సమయం, ముహూర్తం మరొకటి లేదు. ఆ ముహూర్తం ఎక్కడికి పోదు గాని ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి. ఏమైంది వేదవతి?
ఏం మాట్లాడుతున్నావు? చెప్తానుండండి. మాకింకొక అబ్బాయి ఉన్నాడని మీ అందరికీ తెలుసు. కానీ ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు నా అదృష్టం బావుండి కొడుకు కోడలు తిరిగొచ్చారు. వచ్చేసారా? ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. కొడుకెవరు? నాకు కాబోయే తోటి కొడలెవరు? అమ్మా, నిజమా? నానే వచ్చాడా? అవునన్నా. ఎక్కడున్నాడు వేదవతి? కోడలేది? వస్తున్నారండి. పంతులు గారు, అప్పుడు నా చిన్న కొడుకు పెళ్లి చూడలేకపోయాను. ఇప్పుడు సరిగ్గా ముహూర్తం సమయానికి వచ్చాడు కాబట్టి పెద్ద కొడుకుతో పాటు మళ్ళీ చిన్న కొడుకు పెళ్లి కూడా జరిపించాలనుకుంటున్నాను. అదిగో వస్తున్నారు. అవును, నువ్వెవరు? టైలర్ తండ్రివే కదా? కూతురికి ఎవరైనా ఇలాంటి పెళ్లి చేస్తారా? కొంచెం అయినా ఉండాలి. టైలర్ని ఇన్ని మాటలు అంటావా? అయ్యో అయ్యో అయ్యో, నాన్న వదలయ్యో. బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఎక్కడో చూసానే. అదిగో నా చిన్న కోడలు. ఏమేంటి అచ్చం శ్రావణిలా ఉంది? ఇద్దరు కవల పిల్లలా? ఏంటి
ఇద్దరు కోడళ్ళు ఒకేలా ఉన్నారని అందరూ ఆశ్చర్యపోతున్నారా? నా ఇద్దరు కొడుకులు ప్రేమించింది, పెళ్లి చేసుకుంటున్నది ఇద్దరు అక్కా చెల్లెళ్ళని, శ్రావణి, ధరణి. ఈ కుట్టు మిషన్ అప్పుడు ప్రేమించింది, పెళ్లి చేసుకుంది విక్రమ్ తమ్మున్నా. చిన్నాళ్ళైనా ఈ ఒక్క విషయం ఎలా తెలుసుకోలేకపోయాను? అసలు ఈ విషయం తెలిసి కూడా ఒక్క మాట అయినా ఎవరికి చెప్పకుండా ఎంత నాటకం ఆడింది ఇది. చిన్నప్పటి నుంచి నేనేదైతే జరగకూడదు అనుకున్నానో ఇప్పుడు అదే జరిగింది. చదువు, పేరు, తెలివితేటలు, హోదా అన్నిట్లోనూ దానికన్నా అందనంత ఎత్తులోనే ఉన్నా. నా కాళ్ళ దగ్గర కూడా ఉండే స్థాయి దాన్ని కాదనుకుంటే ఇప్పుడు నాతోనే సమానంగా నేను కోడల్ని కాబోయే ఇంటికే ఇది కోడలుగా రావడమా? పంతులు గారు, ఇప్పుడు కానివ్వండి. ఇదిగోండి మంగళసూత్రం. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ భూమి. నా వల్ల కాదు. ఇది నాతో సమాన స్థాయిలో ఉండడమా? వీళ్ళేదో ఏం చేయాలి? ఈ పెళ్ళే వద్దనుకుంటే ఇదంతా ఎప్పుడు జరిగింది? ఒక్క మాటైనా నాకు చెప్పలేదు. మీ తండ్రి కూతుళ్ళు చెప్పనిస్తేనే కదా తిట్టారో అసహించుకున్నారు. కానీ అదృష్టం అనేది ఒకటి ఉంటుందయ్యా, దాన్నెవ్వరూ మార్చలేరు. అయినా ఇద్దరు కూతుళ్ళు ఒకే ఇంటి కోడలవుతున్నారని సంతోషించకుండా ఎలా జరిగింది చెప్పలేదు అని వంకలు పడుతున్నావేంటయ్యా? కొంపతీసి చిన్న కూతురు కోడలుగా వెళ్ళిన ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం ఏంటి అని పెళ్లిగానే వద్దనుకుంటుందేమో నీ పెద్ద కూతురు. అప్పుడు నష్టం మనకే. అది ఆలోచించుకోమనయ్యా. నిజమే, ఇది ఇంటి కోడలైంది కదా అని నేనెందుకు నన్ను ప్రేమించిన వ్యక్తికి దూరం కావాలి? ఎందుకింత గొప్పింటికి కోడలయ్యే అవకాశం వదులుకోవాలి? అయినా నాతో పాటు ఇంటికి కోడలైనంత మాత్రాన ఇది నాతో సమానం అయిపోతుందా? అదెప్పటికీ కుట్టు మిషనే, వంటగది.
పెళ్ళి అయిపోయింది మేడం. ఏం చేస్తున్నాడు ఈ ఆదిత్య? వన్ సెకండ్. హలో నాని, అత్తయ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? పెళ్ళికి ముందు కనిపించలేదు, పెళ్లిలోనూ కనిపించలేదు. నేను ఇక్కడే ఉన్నాను నాని. హడావిడిలో నువ్వే చూడలేదు. అవునా? అయితే నువ్వు అమ్మ దగ్గరికి వచ్చేసావన్నమాట. అన్నయ్య పెళ్లి మాత్రం చూసి వెళ్ళిపోదామని మారువేషంలో వచ్చాం అత్తయ్య. కానీ ఇక్కడ అమ్మ బాధ చూసి వెళ్ళలేకపోయాను. అయినా నా భార్యను కాదంటుందన్న భయంతోనే కదా ఇన్ని రోజులు రాలేదు. ఇప్పుడు టైలర్ అంటే అమ్మకి చాలా ఇష్టం. ఇంకా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? నిజమే నాని, మీరిద్దరూ కలిసి ఉండటం మీ అమ్మకి ఇష్టమైతే నువ్వు ఇక్కడే ఉండాలి. వదిలి వెళ్లాల్సిన అవసరమే లేదు. కానీ నిజంగా నీ భార్య అంటే మీ అమ్మకి ఇష్టమని నమ్ముతున్నావా? అవునత్తయ్య, మళ్ళీ మా పెళ్లి చేసి మమ్మల్ని చూసి ఎంతలా మురిసిపోతుందో చూసావా? అందుకే నిన్ను అమాయకుడు అనేది. సరే, ఇప్పుడు నేను నీకో విషయం చెప్తాను, విను. ఏంటత్తయ్య? నీకు మళ్ళీ పెళ్లి చేసింది, నిన్ను నీ భార్యని కలిసి ఉండనిచ్చింది నీ భార్య అంటే ఇష్టమూ కాదు, నువ్వంటే ప్రేమ కాదు. నీ పేరు మీద కంపెనీలో 42% షేర్స్ ఉన్నాయి కదా, అందుకోసం. సరే, నువ్వు వెంటనే నమ్మేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోను అక్కర్లేదు. జస్ట్ కొంచెం మైండ్లో పెట్టుకోనాని. తర్వాత ఇంట్లో జరిగే పరిస్థితుల్ని బట్టి నీకే అర్థం అవుతుంది మెల్లిగా. ఏదో నా మేనల్లుడి మీద ప్రేమతో వండబట్టలేక చెప్తున్నాను. జాగ్రత్త నాని. ఆ టాబ్లెట్స్ వేసుకోవడం మాత్రం మర్చిపోకు. ఎప్పటికైనా వీడే నా అస్త్రం. ఇప్పుడు ఈ విషబీజం నాటుంచితే అవసరమైనప్పుడు మొలకెత్తుతుంది. చెప్పవే. హాయ్ శ్రావణి, పెళ్లి బాగా జరిగిందా? ఏంటే, పెళ్లికి రాకుండా ఎగ్గుట్టి ఎలా జరిగింది అని ఫోన్ చేసి అడుగుతున్నావా? ఏం చేయనే, నేనేమైనా పక్కుల్లో ఉన్నానా? బస్ ఎక్కొచ్చేయడానికి కెనడాలో ఉన్నాను. పైగా నువ్వేమో పెళ్ళి అని 4 రోజుల ముందు ఫోన్ చేసి చెప్పావు. ఏం చేయమంటావే, సడన్ గా పెళ్లి అని ముహూర్తాలు పెట్టేశారు. మరి పర్వాలేదులేవే, పెళ్లి మొత్తం లైవ్ లో చూసాం. సర్లే, ఏదైతే ఏంటి, గొప్పింటి కోడలి కావాలనుకున్నావు, అయిపోయావు. ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా? ఏం హ్యాపీనే నా బోందా. అనుకున్నంతేమీ లేదిక్కడ. 50-50. అంత డబ్బున్నింటికి కోడలువయ్యావు, ఇంకా 50-50 అంటావేంటి? డబ్బుంటే సరిపోతుందా? మనం అనుకున్న వాతావరణం ఉండొద్దు. నేనేదో హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఇంట్లో అడుగు పెడితే ఇదేదో శారదాపేటంలాగో బాబా ఆశ్రమంలాగో ఉంది. అదేంటి అంత మాట అన్నావు? లేకపోతే ఇంకేమనమంటావు? ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టానో గాని పూజలు, హోమాలు, వ్రతాలు, నోములు, అమ్మో ఒకటి కాదు. పొద్దున లేచింది మొదలు ఇదే పని. అబ్బా, మా అత్తకి దేవుడి పిచ్చి కాదు గాని నా చావుకొస్తుంది.